ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల కేటాయింపులో అక్రమాలను అరికట్టాలి. సర్వీస్ అసోసియేషన్ విజనరీ టీచర్స్ రంగారెడ్డి కమిటీ డిమాండ్. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల బదిలీలో అక్రమాలను అరికట్టాలి. సర్వీస్ అసోసియేషన్ విజనరీ టీచర్స్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్కి మెమరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో జీవో నెంబర్ 117 కింద ఉపాధ్యాయుల కేటాయింపులు అనేక అక్రమాలు జరిగాయని, జిల్లాకు కేటాయించబడిన క్యాడర్స్ స్ట్రెంత్ నుంచి దాదాపుగా 500 వరకు జిల్లాలోకి ఇతర జిల్లాల నుంచి కేటాయింపులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధం లేకుండా నల్గొండ, యాదాద్రి, మంచిర్యాల వంటి అనేక జిల్లాల నుంచి కూడా 317 జీవో పేరు పెట్టుకుని బదిలీలు జరిగాయని ఆరోపించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ అక్రమ బదిలీల కోసం జిల్లాలో మిగిలి ఉన్న క్యాడర్ స్ట్రెంత్ వేకెన్సీ పొజిషన్లు పూర్తిగా వాడుకున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం స్థానిక హక్కుల రక్షణకు భంగం కలుగుతుందని తెలిపారు. జిల్లాలో ఉపాధ్యాయులు పొందాల్సిన మొత్తం పదోన్నతులు 200కు పైగా నష్టం కలిగించారని, 800 మంది ఉపాధ్యాయుల ఖాళీలను రంగారెడ్డి జిల్లా నిరుద్యోగులకు కోల్పోయారని అన్నారు. 317 జీవోల్లో జరిగిన అక్రమాలను 317 జీవోల్లో జరిగిన అక్రమాలను వెంటనే బయట పెట్టాలి. 317 జీవోల్లో జరిగినటువంటి అక్రమాలను వెంటనే బయట పెట్టాలి. 317 జీవోల్లో జరిగినటువంటి అక్రమాలను వెంటనే బయట పెట్టాలి. నిరుద్యోగులకు న్యాయం చేయాలి. నిరుద్యోగులకు న్యాయం చేయాలి. స్పౌస్ కేటాయింపులను రద్దు చేయాలి. స్పౌస్ కేటాయింపులను రద్దు చేయాలి. ఇది రెవెన్యూ వస్తుంది వచ్చామా మంగళపల్లి పటేల్ కూడా మంగళపల్లి రెవెన్యూ ఎట్లా తిరిగా పోరులు ఏడా రూమ్ ఉన్నట్టున్నాడు. ఏడా ఈ లైఫ్ స్టార్ సరైన యంత్రం ఉండండి. ప్లాటింగ్ కొట్టుపడే చిన్న అయిపోయింది. స్వాగతం తెలుపుతూ రంగారెడ్డి జిల్లాలో 317 అలొకేషన్లో జిల్లా విద్యాశాఖ చేసినటువంటి అనేక అక్రమాలకు సంబంధించినటువంటి విషయాలను ఎలక్ట్రానిక్ మీడియా ముందుగా బహిర్గతం చేస్తున్నాం. దాదాపుగా 750 ఉద్యోగాలు స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా జిల్లా విద్యాశాఖ వ్యవహరించింది. దీని మీద ప్రభుత్వం వెంబడే స్పందించి తగిన విచారణ చేపట్టి ఉపాధ్యాయులకు మరియు నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలని సేవ్ టీచర్స్ సంఘ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా ఈ మధ్యలో 317 అలొకేషన్లో భాగంగా స్పౌజ్ అలొకేషన్లో ఒక ఉపాధ్యాయురాలని వాళ్ళ స్పౌజ్ పనిచేసేటువంటి మండల్లో ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చి తర్వాత స్పౌజ్కి 70 కిలోమీటర్ల దూరంలో సరూర్ నగర్ మండలంలో రాజీవ్ గాంధీ నగర్ పాఠశాలకు జిల్లా విద్యాశాఖ కేటాయించింది. మొదటి దానిలో వారు తీసుకున్నటువంటి సంతకం ఉంది. ఆ తర్వాత ఆ 23 రోజుల కాలానికి డిఓ వారికి అటెండెన్స్ సర్టిఫికేట్ ఇచ్చాడు. మరియు అదే కాలానికి వేరే స్కూల్కి సరూర్ నగర్కి పోస్టింగ్ ఇస్తూ
వారి సంతకం లేకుండా ఒక ప్రొసీడింగ్ ఇచ్చి డీడీఓ గారు అడిగితే శాలరీ కూడా చేయమని చెప్తే కమిటెడ్ లీవ్ చేశారు. దీనివలన ప్రభుత్వానికి దాదాపు 2 లక్షల ప్రజాధనం వృధా అయ్యింది. దీని మీద సత్వరమే విచారణ చేపట్టి జిల్లా విద్యాశాఖ చేసినటువంటి అవినీతిని బయటపెట్టాలని తెలియజేస్తూ, అదే రకంగా వర్క్ అడ్జస్ట్మెంట్ పేరు మీద కూడా జిల్లా శాఖలో వర్క్ అడ్జస్ట్మెంట్ నిబంధనలకు విరుద్ధంగా చాలా పోస్టులు ఈ రోజు వరకు జాతర సాగినట్టే సాగుతూ ఉన్నాయి. వీటి మీద కూడా సత్వరం విచారణ చేపట్టి జిల్లా విద్యాశాఖ చేసినటువంటి అన్ని ఎవరైతే తప్పిదాలు చేసిరో వారిపై చర్య తీసుకోవాలని సేవ్ టీచర్స్ సంఘ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. సేవ్ టీచర్స్ సంఘం తరపున గత 5 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. 317 అలొకేషన్లో ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి 64 మండలాలను మన జిల్లాకు 10 మండలాల విస్తీర్ణాన్ని కేటాయించడం అనేదే అసంబద్ధం. ఎందుకంటే 10 మండలాలకు కేటాయించిన ఉపాధ్యాయుల సంఖ్య కంటే ఎక్కువగా మన జిల్లాలో ఉపాధ్యాయులను కేటాయించడం వలన సుమారు ఇలా 427 ఎక్సెస్ ఉపాధ్యాయులను నింపడం జరిగింది. అలాగే నేటి వరకు కూడా ఖాళీలలో కూడా అగనెస్ట్ పోస్టులలో మన దగ్గరలో ఉన్నటువంటి రాగన్నగూడ పాఠశాలకు ఒక ఫిజికల్ సైన్స్ టీచర్ను కేటాయించడానికి అక్కడ ఖాళీ లేకపోతే వేరే సబ్జెక్టులో కేటాయించడం జరిగింది. మొన్న జరిగిన బదిలీలలో ఆ ఉపాధ్యాయుని మళ్ళీ బడంగపేట పాఠశాలకు కేటాయిస్తూ మళ్ళీ ఆయన సబ్జెక్టులో కేటాయించడం జరిగింది. ఇలా ఖాళీలు లేకపోతే ఇంకో సబ్జెక్టులో కేటాయించడం జరిగింది. ఇలా అక్రమాలు కోకొల్లలుగా జరిగినాయి. సుమారు ఇలా 1000 మంది నిరుద్యోగులకు రంగారెడ్డి జిల్లాలో అన్యాయం జరిగింది. అలాగే ప్రమోషన్లు కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్థానిక ఉపాధ్యాయులు కోల్పోయారు. కాబట్టి ఈరోజు ఈ రంగారెడ్డి విద్యాశాఖలో 2021 నుంచి 317 జీవో అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు జరిగినటువంటి ప్రతి అక్రమాన్ని కూడా సేవ్ టీచర్ సంఘం RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సేకరించడం జరిగింది. ఇంకా కమిషన్లో కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ సంబంధించిన కేసులు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టును కూడా సంప్రదించడం జరిగింది. న్యాయస్థానాన్ని సంప్రదించాం. న్యాయ వ్యవస్థలో న్యాయంతో పాటు ప్రత్యక్ష పోరాటాన్ని కూడా మేము సిద్ధమయ్యాం. నిరుద్యోగులను ఈరోజు అన్యాయం చేసినటువంటి ఈ విద్యాశాఖ సుమారు ఇలా స్థానిక నిరుద్యోగులు 500 మంది ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. అలాగే నిన్న మొన్న జరిగినటువంటి ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ పేరు మీద జీవో 25 పేరు మీద ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో అక్కడే ఖాళీలు నింపాలి. కానీ ఖాళీలు లేకున్నా కానీ ఎవరికైతే ఇంటి దగ్గర ఎవరికైతే వాళ్లకు ఇంటి దగ్గర పోస్టింగ్స్ ఇస్తూ ఈరోజు నేను పనిచేస్తున్న మండలంలోనే చౌదరగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 400 విద్యార్థులు ఉంటారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఒక్క మ్యాథ్స్ టీచర్ను తీసుకొచ్చి మన్సూరాబాద్ పాఠశాల కేటాయించారు. ఇలా చౌదరగూడ హై స్కూల్ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్ లేకుండా ఈ అకాడమిక్ ఇయర్లోనే 150 మంది అడ్మిషన్లు పొందారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరు కష్టపడి గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు దూరం చేస్తున్నటువంటి ఈ DO కేంద్రంగా జరిగినటువంటి అక్రమ వర్క్ అడ్జస్ట్మెంట్లు అన్నీ కూడా రద్దు చేయాలి. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. ఇవన్నీ కూడా సీనియారిటీ లిస్టు తయారు చేయాలి. ఎక్కడైతే నీడి ఉందో అక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలి. కానీ వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఏది ఎక్కడ అవసరం లేకున్నా వాళ్ళకి ఇంటి దగ్గర పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా వెంటనే రద్దు చేయకపోతే సేవ్ టీచర్స్ సంఘం తరపున ఇదే కలెక్టరేట్ ముందు త్వరలో మేమందరం కూడా నష్టపోయిన ఉపాధ్యాయులందరినీ సమీకరించి ఇక్కడ దీక్ష కూర్చుంటామని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే మా విద్యాశాఖ ఉంది. ఈ రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఈ అక్రమ పోస్టింగ్స్ అన్నిటి మీద కూడా మా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్న విద్యాశాఖలో డిఎస్సి కేంద్రంగా ఉన్నటువంటి ఒక అడిషనల్ డైరెక్టర్ గారి సహకారంతో మా జిల్లా విద్యాధికారి అండదండలు చూసుకొని ఈ అక్రమాలన్నిటికీ పాల్పడ్డాడు. కాబట్టి ఈ అక్రమాలన్నీ కూడా 2021 నుంచి నేటి వరకు జరిగినటువంటి అక్రమ పోస్టింగ్స్ అన్ని రద్దు చేయకపోతే సేవ్ టీచర్స్ సంఘం మరో ఉద్యమానికి పిలిపిస్తుంది. అలాగే సుమారు మొన్న 12 మంది ఉపాధ్యాయులకు రీసెంట్లీ జరిగినటువంటి ప్రమోషన్లో కూడా అన్యాయం జరిగింది. ఎందుకంటే నా పాఠశాల ZPHS ఇందిరానగర్ చౌదరగూడ మండలంలో ఒక PT టీచర్కు PD ప్రమోషన్ రావాలి. ఆయన సీనియారిటీ లిస్టులో 7వ నెంబర్ ఉన్నటువంటి అతను నరేందర్ జీ అతనికి ఇవ్వకుండా కింద 14వ నెంబర్ సీరియల్ నెంబర్ ఉన్న ఆయనకి ఇవ్వడం అనేది అన్యాయం. మరి ఇందులో ఈ అక్రమంలో జరిగిన మతలబేంటులో కూడా బహిర్గతం చేయాలి. ఎందుకంటే సీనియారిటీ ప్రకారం రావాల్సిన ప్రమోషన్ను సీరియల్ నెంబర్ 7 కాకుండా
కాకుండా కింద ఉన్నటువంటి 14 ఆయనకి ఇవ్వడం అనేది అన్యాయం. ఇట్లా మొన్న జరిగినటువంటి రీసెంట్లీ జరిగిన ప్రమోషన్లో కూడా సుమారు 10 మంది అన్యాయానికి గురైనట్టు మా దగ్గరికి బాధితులు రావడం జరిగింది. అలాగే మణిపాల్ రెడ్డి అనే